సార్ ఇప్పుడు చాలా మందికి అప్పులు అనేది సహజం. సో ఇప్పుడు అప్పులు కట్టుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేయాలా? లేకపోతే అప్పు తీర్చేసి అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటారా? ఏది బెస్ట్ ఆప్షన్? ఇప్పుడు ఇన్వెస్టింగ్లో ఇప్పుడున్న జనరేషన్లో కొన్ని ప్యాటర్న్స్ అయితే మోస్ట్ కామన్గా కనపడుతున్నాయి. ప్రీవియస్గా జరిగిన ఒక రియల్ ఎస్టేట్ బూమ్ వల్ల పర్సనల్ లోన్లు తీసుకొని మరి రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళు ఉన్నారు. చూశాను. బోలెడు మంది ఉన్నారు. నేను చూశాను. కొంతమంది అయితే సార్ నేను పర్సనల్ లోన్ తీసుకొని రియల్ ఎస్టేట్ కొన్నాను, నేను కట్టిన వడ్డీ ప్లస్ ప్రిన్సిపల్ అంత మందం కూడా భూమి పెరగలేదని బాధపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. నేను కట్టిన వడ్డీ మందం కూడా రిటర్న్స్ రాలేదు నా భూమిలో అని బాధపడ్డ వాళ్ళు ఉన్నారు. సో ఫస్ట్ థింగ్ ఎప్పుడు మనం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం కంపారిజన్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ ల్యాండ్ గురించి మాట్లాడితే, తర్వాత మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడితే, అన్ని సినారియోస్ మాట్లాడడం. మనము అప్పు చేసి రియల్ ఎస్టేట్ కొంటున్నామని అనుకోండి. భూమి ఎక్కడ కొంటారు? ఎక్కడో ఊరు బయట, ఇక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్లు అవుతారు. ఎక్కడో కొంటారు, హైదరాబాద్ దగ్గర ఎక్కడో. ఎక్కడ తక్కువ ఉంటే అక్కడే వెళ్తారు అక్కడికి, అంతే కదా. 40-50 లక్షలు పడుతుంది, అది కూడా ఎక్కడికో పోతే ఇక్కడ నుంచి. ఒక 30 లక్షలు, 40 లక్షలు, 25 లక్షలు అప్పు చేశారు సరే ల్యాండ్ కొనడానికి. ఇంట్రెస్ట్ రేట్ ఎంత పర్సనల్ లోన్కి? మినిమం 10.5. ఇట్ మైట్ గో టు 12, 13, 14, 15 ఆల్సో. ఆ 15 బోదులేండి, సరే క్లీన్ చిట్ ఉంటే మొత్తం అన్నిటి మీద 10.5 to 12 మధ్యలో వస్తుంది అనుకుందాం. ఓకే, రియల్ ఎస్టేట్ ఎంతతో పెరుగుద్ది? 6% బట్టి. సరే 10 వేసుకోండి. 10. ఓకే. చరిత్ర ఏం చెప్తుంది అని అంటే, మెట్రోపాలిటన్ సిటీ అయినా కానివ్వండి, లాంగ్ టర్మ్ హిస్టరీలో 12% పెరుగుద్దని చెప్తుంది. కొన్ని సిచ్యువేషన్స్ 10 10 కూడా పెరగదు అసలు. అగ్రికల్చరల్ ల్యాండ్ 7. నేను చెప్పేది హైదరాబాద్ దగ్గర. హైదరాబాద్లో అక్కడికి వెళ్ళాను. అగ్రికల్చరల్ అయితే 6-7, అంతకు మించి కూడా పెరగదు. ఇక్కడ మీరు కొన్నారు అనుకోండి 10 కూడా పెరగదు. అది మెట్రో సిటీస్లో అయితే 10 లేదా 12, సిటీ లోపల ఉండే 12 లేదా కొద్దిగా ఏరియాని బట్టి. కానీ ఇక్కడ మనం కొనేటప్పుడు ఏం ఊహించుకుంటాం? అరే మా ఫ్రెండ్ అప్పుడు కొన్నాడు, 2-3 ఏళ్లలో డబల్ అయిపోయింది కదా, మరి ఏమై పెట్టడంలో తప్పేముంది అని చెప్పేసి కొంటారు. ఇక్కడ ఈ ప్యాటర్న్ గమనించండి. ఇక్కడ అందరూ సైకాలజీని అర్థం చేసుకోవాలి, మనం ఏం చూసి కొంటున్నాము అని. ఇక్కడ కొన్ని సైకలాజికల్ ఎలిమెంట్స్ ఉంటాయి. హర్డ్ బయాస్, దీన్ని హర్డ్ బయాస్ అని అంటారు. రాసి ఉంటుంది సైకాలజీలో. అంటే మనం విన్నదాన్ని దృష్టిలో పెట్టుకొని కొంటాం అంతే. ఫ్రెండ్ కొన్నాడు, 3 సంవత్సరాలు డబల్ అయింది, మనం కూడా పర్సనల్ లోన్ తీసుకొని కొంటే 3 సంవత్సరాలు డబుల్ అవుద్ది. హర్డ్ బయాస్తో కొంటున్నాం. మనం ఎప్పుడు కొంటున్నాం? అది డబల్ అయ్యాక కొంటున్నాం. ఒక్కసారి పెరిగిన తర్వాత మళ్ళీ ఎందుకు పెరుగుద్ది? పెరగదు కదా. ముందు జాగ్రత్త ఉండాలి. ముందు జాగ్రత్త. మీకు అంత మనకంత తెలుసుంటే అప్పుడు చేయాలి. నేను అప్పు చేసి కొనడం తప్పు నేను అన్న, అసలు కొనొద్దు. మీకు ఫుల్ రిస్క్ తీసుకునే క్యాపబిలిటీ, రీసెర్చ్ క్యాపబిలిటీ ఉంటే యూ కెన్ డూ దట్.